జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నూతన గ్రామ సర్పంచ్ గా మన్నే బాలస్వామి, ఉప సర్పంచ్ గా ఎండి అక్బర్ మరియు వార్డు మెంబర్లు 1వ వార్డు మెంబర్ గా బతిపురం దేవేందర్, 2వ వార్డు తీగుళ్ల బాలయ్య, 3వ వార్డు బాషిపల్లి మంజుల, 5వ వార్డు కుంటా నరేష్, 6వ వార్డు జాకిరా మహమ్మద్, 7వ వార్డు ఆకారం హేమలత, 8వ వార్డు తాళ్ల రామకళ, 9వ వార్డు కొంసాని షేకిరెడ్డి, 10వ వార్డు కొంసాని సబిత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ సేవా కార్యక్రమాలకు నాంది పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. బస్ అన్న సరిపోతే ఇంకా మంచిగా మెంబర్స్ పక్కకుంటే బాగుంటుంది. అంతా వేసిన తర్వాత ఒకసారి చూడండి ఓకే. పూలే ఇది చూడు అక్క, ఇక్కడ చూడు అంది గ్రామ ప్రజలకు, ఖాజాపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారములు. గత 15 రోజులుగా, గత 20 రోజుల నుంచి నా వెనుదాన్నే ఉండి నన్ను గెలిపించినటువంటి ఖాజాపూర్ గ్రామ ప్రజలందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంతా మీ చొరవ. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలక్షన్లకి ఏదైతే మాటలు ఇచ్చినామో, ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చే విధంగా ప్రయాణం చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. అంతేకాకుండా నా వెంటనే ఉండి నన్ను ప్రోత్సహించినటువంటి, నన్ను నడిపించినటువంటి పెద్దలకు, చిన్నలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్లలో హామీలు ఇచ్చినో ఇవన్నీ నెరవేర్చే విధంగా నేను 100% 100కి 100% ఈ విలేజ్ని ఒక సస్యశ్యామలమైన ఊరుగా, ఒక మంచి గ్రామీణ వాతావరణంలో మంచిగా ఏది కానీ వీధి దీపాలు కానీ, అలాగే పారిశుద్ధ్యం కానీ, అలాగే నీటి కొరతలు కానీ ఇవి కూడా లేకుండా మేము ఖచ్చితంగా 100% చేసి చూపిస్తామని చెప్పేసి ఖాజాపూర్ గ్రామ ప్రజలందరికీ మరొకసారి శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నమస్కారం. ఈరోజు గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారు, వార్డు సభ్యులు అందరూ కలిసి ఊరు అభివృద్ధి కోసము పోరాడతామని, ముందుకెళ్తామని మీ అందరితో మాట చెప్పాము. అదేవిధంగా కూడా ముందు కూడా నడుస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అంటే మాకు ఒక కుర్చీ ఇవ్వడము మా కుర్చీ కాదు, మీ కుర్చీ, మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి మా ఎంతో నమ్మకంతో ఖాజాపూర్ నివాసులందరూ నాకు మరియు మా సర్పంచ్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఏదైతే నడిచిందో మంచిదాని కోసము ఎనీ టైం 24 గంటలు పనిచేస్తామని చెప్పేసి ఈ సమయంలో తెలియజేస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.